హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ముఖం కాంతివంతంగా మెరవడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ తెలుసుకుందాం. మనలో చాలామంది అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా నల్లని మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో అందం పట్ల ప్రతి ఒక్కరికి ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడుతున్నారు. దీనికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా ఖర్చు పెట్టడం వలన ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే పదార్థాలను ఉపయోగించి ప్యాక్ వేసుకుంటే ముడతలు లేని, మచ్చలు లేని కాంతివంతమైన ముఖం సొంతం అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఈ ప్యాక్లో ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. శనగపిండి చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. శనగపిండి అనేది ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం రెండో ఇంగ్రీడియంట్గా ముల్టన మట్టి తీసుకుంటున్నాం. ముల్టన మట్టి అనేది కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. 1 స్పూన్ ముల్టన మట్టి తీసుకోవాలి. దీనిలో ఉన్న లక్షణాలు ముఖం మీద పేరుకుపోయిన మలినాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్లోనూ సులభంగా లభ్యమవుతుంది. 1/2 స్పూన్ పసుపు వేయాలి. పసుపు మన వంటింట్లో ఉంటుంది. పసుపు కూడా చర్మ సంరక్షణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నల్లని మచ్చలు తొలగించడానికి సహాయపడమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. 1 స్పూన్ పెరుగు వేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ముఖం మీద ఉన్న మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యకు కూడా మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ రోజ్ వాటర్ వేయాలి. రోజ్ వాటర్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికే రోజ్ వాటర్ అయినా వాడవచ్చు. రోజ్ వాటర్ ముఖానికి గ్లోనిస్తుంది. ఇక 1/2 స్పూన్ తేనె వేయాలి. తేనెలో ఉన్న సహజ సిద్ధమైన లక్షణాలు ముఖం మీద మచ్చలు, మృత కణాలు తొలగించడానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసాక ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. చూసారుగా బాగా కలిసిపోతుంది. ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 పావు గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు, మృత కణాలు, బయటికి వెళ్ళినప్పుడు కలిగే దుమ్ము, ధూళి వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. మనం తీసుకున్న పదార్థాలు అన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముడతలు, నల్లని మచ్చలు, మొటిమలు అన్ని రకాల సమస్యలు తొలగించడానికి ఈ ప్యాక్ సహాయపడుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.